నిన్న ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లోనే అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా S1 Pro Plus వేరియంట్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారనమాట. 320 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్పి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ నిజంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగానే S1 Pro Plus ఎలక్ట్రిక్ స్కూటర్ 320 కిలోమీటర్ రేంజ్ వస్తుందా, లేకపోతే వాస్తవానికి రియల్ రేంజ్ ఎంత వచ్చే అవకాశం ఉంది? పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడి ఛానల్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ నేను ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. 320 కిలోమీటర్ల వరకు ఐడీసీ రేంజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. 13 కిలోవాట్ల పీక్ పవర్, 141 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ వెళ్తుందని చెప్తున్నారు. ఇందులో డ్యూయల్ ఛానల్ ABS, మల్టీ మోడ్ ట్రాక్షన్ కంట్రోల్, బ్రేక్ బై వైర్ టెక్ విత్ పేటెంటెడ్ సెన్సార్స్, ప్యాషన్ రెడ్ కలర్ లో అయితే ఉందని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నో అయితే ఇది వీళ్ళు మెన్షన్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అంటే S1 Pro Plus థర్డ్ జన్ అనేది స్టార్టింగ్ ప్రైస్ 1,55,000. బట్ ఇది బ్యాటరీ ప్యాక్ తక్కువ కెపాసిటీ, మీకు క్లారిటీగా చూపిస్తాను ఇది కొంతసేపట్లో. హైపర్ మోడ్ ఉంటుంది. యాక్సిలరేషన్ 0 నుండి 40 కిలోమీటర్ల లాగానే 2.1 సెకండ్ లోనే ఈ స్కూటర్ రీచ్ అయిపోతుంది. డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. 2-టోన్ సీట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు డ్యూయల్ ఛానల్ ABS, మిడ్ డ్రైవ్ మోటార్ అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు ఆఫర్ చేస్తున్నారు. మూవ్ OS 5 తో అయితే ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఒకసారి చెక్ చేద్దాం. ఓలా S1 Pro Gen 3 అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిన్ కోడ్ ఇస్తే మీకు అక్కడ ఉన్న ప్రైస్ చెప్తుంది. ఉదాహరణ నేను హైదరాబాద్ సంబంధించిన ప్రైస్ అయితే చెక్ చేస్తున్నాను. సో మొత్తం ఆన్ రోడ్ దీని ఇన్సూరెన్స్, ప్రొటెక్టివ్ చార్జ్ స్క్రీన్ తీసేసి జస్ట్ నార్మల్ గా చెక్ చేస్తున్నాను ఎంత ఉండొచ్చు అనేది. థర్డ్ జెన్ 4 కిలోవాట్ అవర్ కెపాసిటీ, బట్ మనకు కావాల్సింది 320 కిలోమీటర్ రేంజ్ కాబట్టి 320 కిలోమీటర్ రేంజ్ ఇది నేను మొత్తం ఆన్ రోడ్ ప్రైస్ చెక్ చేస్తున్నాను. 1,70,000 రూపాయలు ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ 1,85,700 రూపాయలు అయితే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ పడుతుంది. ఇది బేస్ వారంటీ మాత్రమే, 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు. మనకి ఎక్స్టెండెడ్ వారంటీ కాబట్టి మళ్ళీ అడిషనల్ పేమెంట్ ఉంటుంది. 15,000 ప్లస్ GST. ఒకవేళ 8 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్లు అంటే 10,500 ప్లస్ GST. 8 సంవత్సరాలు 80,000 కిలోమీటర్లు అయితే 7,000 ప్లస్ GST. 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్లకి 4,000 ప్లస్ GST అయితే పడుతుంది అనమాట. అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే మీకు చెప్పాలండి. ఓలా S1 Pro Plus ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన 320 కిలోమీటర్ రేంజ్ అని ఇక్కడ చెప్తున్నారు కదా, ఇక్కడ ఐడీసీ రేంజ్ అని మెన్షన్ చేసి 320 కిలోమీటర్ రేంజ్ అయితే చూపిస్తున్నారు. బట్ ఇదే నేను కొంచెం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో కిందకి వెళ్ళి కంపేర్ స్పెక్స్ అని చూపిస్తుంటే ఇదే కంపేర్ వేరియంట్స్ లో ఏమని ఇస్తున్నారంటే ARAA రేంజ్ మాత్రం తగ్గించేశారు. మీలో ఎంతమంది గమనించారు నాకు తెలియదు కానీ ARAA రేంజ్ వచ్చి 283 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నారు. పైన వచ్చి ARAA రేంజ్ అని చూపిస్తున్నారు. బట్ ఇది ఏమైనా మిస్టేక్ పరంగా వచ్చిందా, లేకపోతే కావాలని వీళ్ళు ఐడీసీ రేంజ్ ఒకలాగా మళ్ళీ ARAA రేంజ్ ఒకలాగా చూపిస్తున్నారా, పబ్లిసిటీ చేస్తున్నారా, మనకు క్లారిటీ లేదు. సో దాని గురించి మనం త్వరలోనే స్పెసిఫిక్ వీడియో చేస్తాను. ఈ వీడియోలో ఆ టైం సరిపోదు కాబట్టి నేనైతే జస్ట్ మీకు దృష్టికి అయితే చూపిస్తున్నానండి. ఈ స్కూటర్ ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి మీకు 8 గంటల 40 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇందులో కూడా 34 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 5.5 కిలోవాట్ల రేటెడ్ పవర్, 13 కిలోవాట్ల పీక్ పవర్ అనేది ఈ స్కూటర్ తో పాటు ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఓలా S1 Pro Plus ఎలక్ట్రిక్ స్కూటర్ దీని యొక్క మోటార్ కెపాసిటీ మరియు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా రియల్ రేంజ్ ఎంత వచ్చే అవకాశం ఉంటుంది మీకు క్లారిటీగా ఒక క్యాలిక్యులేషన్ వేసి చూపిస్తానండి. ఫస్ట్ నేను మేము ఆల్రెడీ రియల్ రేంజ్ టెస్ట్ చేసిన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఎగ్జాంపుల్ గా తీసుకుని దాంతో మీకు ఓలా S1 Pro Plus వేరియంట్ కి ఆ మోటార్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా ఎంత రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉందో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము నెక్సస్ స్కూటర్ ని రియల్ రేంజ్ అయితే టెస్ట్ చేసాము. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వచ్చి 3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఉంది. అలానే మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 3.3 కిలోవాట్ల రేటెడ్, ఇది పీక్ వచ్చి మనకి 4 కిలోవాట్ పీక్ పవర్ అయితే ఉంది. యావరేజ్ స్పీడ్ వచ్చి 40 kph స్పీడ్ తో అయితే వెళ్ళాం అనమాట. అంటే నథింగ్ బట్ హైయెస్ట్ టాప్ స్పీడ్ యావరేజ్ గా వచ్చి 35 to 38 ఈ మధ్యలో, మెజారిటీ వచ్చి 35 to 38 మధ్యలో వెళ్ళిన యావరేజ్ గా వెళ్ళింది. టాప్ స్పీడ్ వచ్చి 40 మించి అయితే వెళ్ళలేదు. నా వెయిట్ వచ్చి 65 kg. ఓకే, ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్స్ తో మేము నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని రైడ్ చేస్తే మాకు వచ్చిన రియల్ రేంజ్ వచ్చి 112 కిలోమీటర్లు వచ్చింది. ఓకే, సో 112 కిలోమీటర్లు అంటే 1 కిలోవాట్ అవర్ కి మాకు వచ్చిన రేంజ్ వచ్చి 38 కిలోమీటర్లు. మనం వాడిన మోటార్ కెపాసిటీ 3.3 కిలోవాట్ల రేటెడ్, 4 కిలోవాట్ పీక్ పవర్, 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వచ్చిన రేంజ్ వచ్చి 112 కిలోమీటర్లు అయితే దాని బ్యాటరీ ప్యాక్ ఎఫిషియన్సీ వచ్చి 1 కిలోవాట్ అవర్ కి 38 కిలోమీటర్లు వస్తుంది. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకున్నారు కదా. సో ఇప్పుడు మనం ఓలాని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఓలా యొక్క S1 Pro ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కస్టమర్స్ చెప్తున్న రేంజ్ వచ్చి మాకు అప్ టు 150 వరకు వస్తుందండి. నేను మాక్సిమం తీసుకుంటున్నాను 140 to 150 వస్తుంది మాకు రియల్ రేంజ్. అంటే మనకు ఒక 40-45 స్పీడ్ తో వెళ్తే ఈ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. పోనీ రౌండ్ ఫిగర్ 160 కిలోమీటర్స్ తీసుకుంటున్నాను నేను. పోనీ హైయెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను, ఎక్కువ మోడ్ లో 160 కిలోమీటర్ రేంజ్ వచ్చిందని అనుకుందాం. సో ఓలాకి ప్రీవియస్ గా వాడిన మోటార్ కెపాసిటీ అంతా 5.5 కిలోవాట్ రేటెడ్. ఆ పర్టికులర్ టెక్నికల్ స్పెక్స్ నేను తీసుకుంటున్నాను. ఆ పర్టికులర్ 5.5 కిలోవాట్ రేటెడ్ పవర్ నాకు తెలిసి అప్పుడు పీక్ పవర్ వచ్చి 10 కిలోవాట్ దాకా ఉండొచ్చు.
సరిగ్గా నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ 10 కిలోవాట్ పైన అబవ్ అయితే ఉంది వాళ్ళ పీక్ పవర్. ఓలా S1 Pro Gen 1 వేరియంట్ కి రేంజ్ కస్టమర్ చెప్తున్న మెజారిటీ వాళ్ళ రేంజెస్ అనమాట. ఈ టెక్నికల్ స్పెక్స్ తో కస్టమర్ చెప్పిన దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే 4 కిలోవాట్ అవర్ కెపాసిటీ కాబట్టి వీళ్ళ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ మనకి 1 కిలోవాట్ అవర్ కి 40 కిలోమీటర్లు వస్తుంది Gen 1 వేరియంట్ కి. ఓకే, సో దీన్నే మన ఎగ్జాంపుల్గా ఓలా కంపెనీ వాళ్ళ Gen 1 వేరియంట్నే హైయెస్ట్ వచ్చిన దాన్ని Gen 2లో కూడా కస్టమర్ చెప్పింది 140 to 150 మోస్ట్లీ చెప్తుంది. హైయెస్ట్ వచ్చిన వాళ్ళు ఇంకా తక్కువ వచ్చింది అంటున్నారు కానీ బట్ మేము ఎక్కువ వచ్చిందని తీసుకుందాం. కంపెనీ వాళ్ళు కూడా ఎక్కువగా చెప్తారు కాబట్టి వీళ్ళు చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం 1 కిలోవాట్ అవర్ కి 40 కిలోమీటర్ల వరకు మాక్సిమం వస్తున్న రేంజ్. సో దాని ప్రకారంగా ఇప్పుడు మనం ఓలా S1 Pro Plus ఈ వేరియంట్ ని తీసుకుంటే వీళ్ళు 5.3 కిలోవాట్ అవర్ల కెపాసిటీ వాడుతున్నారు. సో మన 5.3 కిలోవాట్ అవర్లకి మల్టిప్లైడ్ బై 40 కిలోమీటర్లు మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ గా వస్తున్న రియల్ రేంజ్ వచ్చి 212 కిలోమీటర్లు. S1 Pro సంబంధించిన క్యాలిక్యులేషన్స్ వాళ్ళు చెప్పిన రియల్ రేంజ్ ఫిగర్స్ ని తీసుకుని కస్టమర్ చెప్పిన హైయెస్ట్ ఫిగర్స్ తీసుకుంటే మనకు వస్తున్న రేంజ్ వచ్చి 212 కిలోమీటర్లు. ఇది 40 కిలోమీటర్ల లెక్కన తీసుకుంటే మనకు వస్తున్న రేంజ్ 212 కిలోమీటర్లు. కానీ ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏంటంటే ఓలా కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము భారత్ సెల్ ని వాడుతున్నాం అని చెప్తున్నారు. హైలైట్ చేసుకుంటున్నారు ఇండియాలో డెవలప్ చేసిన సెల్. సో కొంచెం పెద్దది ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఒక సెల్ లో ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే దాని పవర్ డెన్సిటీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా సాధారణ లిథియం అయాన్ సెల్స్ తో పోల్చుకున్నట్లయితే భారత్ సెల్ యొక్క ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ ఎనర్జీ ఈ సెల్ లో స్టోర్ అవడం కానివ్వండి, దాని పవర్ కూడా ఎక్కువ ఉందని మనం ఎజ్యూమ్ చేసుకుందాం. దాన్ని హైలైట్ చేస్తున్నారు కాబట్టి. సో నేనేం చేస్తున్నానంటే S1 Pro Plus కి భారత్ సెల్ తో పాటు 1 కిలోవాట్ అవర్ కి 45 కిలోమీటర్ రేంజ్ వస్తుందని మనం ఊహించుకుందాం. ఓకే, 1 కిలోవాట్ అవర్ కి 45 కిలోమీటర్లు అంటే ఐడియా కోసం చూపిస్తున్నాను. అంటే ఒక్కొక్క చిన్న ప్రతి పారామీటర్ రాసుకున్నాను నేను. 1 కిలోవాట్ అవర్ 40 కిలోమీటర్ రేంజ్ వస్తుందంటే మనకి స్టార్టింగ్ 1 వాట్ అవర్ కి 40 మీటర్లు వస్తుంది రేంజ్. 10 వాట్ అవర్లకి 400 మీటర్లు వస్తుంది. 100 వాట్ అవర్లకి 4 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. అదే 1000 వాట్ అవర్లకి 40 కిలోమీటర్లు అంటే 1000 వాట్ అవర్లు అంటే మనకి 1 కిలోవాట్ అవర్తో సమానం. అంటే 40 కిలోమీటర్లు వస్తుంది. అలా లెక్కేస్తే మనకి 5.3 కిలోవాట్ అవర్లు కాబట్టి 300 వాట్లకి 12 కిలోమీటర్లు. సో ఓవరాల్గా S1 Pro వేరియంట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే Gen 3 S1 Pro Plusకి 212 కిలోమీటర్ రేంజ్ వచ్చింది. అదే నేను ఇప్పుడు చెప్పిన క్యాలిక్యులేషన్కి 4.5 కిలోమీటర్లు వస్తుంది. అంటే మనకి 100 వాట్ అవర్లకి. అలాగా మనకి ఓవరాల్గా 5.3 కిలోవాట్ అవర్ల కెపాసిటీకి 4 కిలోవాట్ అవర్కి వచ్చి 180 కిలోమీటర్లు ప్లస్ ఇంకొక కిలోవాట్ అవర్కి ఏమో 45 కిలోమీటర్లు, మొత్తం కలిపితే 225 కిలోమీటర్లు ప్లస్ మనకి ఇంకొక 300 వాట్ అవర్కి 13.5 కిలోమీటర్ రేంజ్. సో ఓవరాల్గా 238.5 కిలోమీటర్ల రియల్ రేంజ్. 1 కిలోవాట్ అవర్కి 45 కిలోమీటర్ల రేంజ్ కింద లెక్క వేస్తే మనకు వచ్చే ఫైనల్ రేంజ్ వచ్చి 238.5 కిలోమీటర్లు రావచ్చు. కానీ ఇప్పుడు భారత్ సెల్ ని మరింత చాలా బాగా ఎనర్జీ ఎఫిషియన్సీ బాగా ఎక్కువ పవర్ డెన్సిటీ ఉన్న సెల్స్ ని అనే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నేనేం తీసుకున్నానంటే ఈ బ్యాటరీ ప్యాక్ కి ప్రతి 100 వాట్ అవర్లకి 5 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కనుక మనకి 5.3 కిలోవాట్ అవర్ల కెపాసిటీకి ఫైనల్ గా వచ్చే రేంజ్ ఎంత అంటే 265 కిలోమీటర్లు. ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో 2 వీలర్ స్టాండర్డ్స్ లో ఎక్స్ట్రీమ్ లెవెల్లో చాలా మంచిగా రేంజ్ టెస్ట్ చేస్తే కనుక హైయెస్ట్ వస్తే మనకు వస్తే 265 కిలోమీటర్ రేంజ్ రావాలి. ఇది కూడా 40 స్పీడ్ 65 కేజీల వెయిట్ తో వీళ్ళ ఎఫిషియన్సీ సెల్ యొక్క ఎఫిషియన్సీ బాగుంటే వచ్చే రేంజ్. నేను చెప్పేది ఎఫిషియన్సీ బాగుంటే వచ్చే రేంజ్. ఒకవేళ వీళ్ళు Gen 1 ఎఫిషియన్సీ అదే సెల్లో కూడా ఉంది అనుకుంటే కనుక మీకు ఎందాక చెప్పిన 212 కిలోమీటర్లు వస్తుంది. ఇది సెల్ యొక్క పవర్ డెన్సిటీ మరియు ఎనర్జీ డెన్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదు ఒక 100 వాట్ అవర్లకి 5 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చేంత మంచి ఎఫిషియన్సీ బ్యాటరీస్ అంటే మాత్రమే దీనికి ఫైనల్ గా 265 కిలోమీటర్లు వచ్చే ఉంది. సో దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకుంటే ఓవరాల్ గా 250 కిలోమీటర్ల వరకు ఈ బ్యాటరీ ప్యాక్ తో ఓలా కంపెనీ వాళ్ళు రేంజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ మీరు అనొచ్చు మరి 320 కిలోమీటర్ల రేంజ్ కూడా చెప్తున్నారు కదా ఓలా కంపెనీ వాళ్ళు, మళ్ళీ ఇది ఎందుకు రాదు అంటే ఇది కూడా వస్తుంది. ఇది ఎప్పుడు మేబీ ఒక 20-25 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో లేదంటే ఒక 15 నుంచి 20 kph టాప్ స్పీడ్ తో వెళ్తే ఓలా కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా ఈ రేంజ్ కూడా పాసిబిలిటీ అయితే అవకాశం ఉండొచ్చు. సో మనకి నథింగ్ బట్ ఐడీసీ రేంజ్ ఇండియన్ డ్రైవ్ సైకిల్స్ మనం నచ్చినట్టుగా నడపచ్చు. దానికి ఒక కొలమానం అనేది స్పెసిఫిక్గా లేదు. ఏఆర్ఐ అంటే ఒక రకమైన టెస్టింగ్ ఉంటుంది. వీళ్ళు ఐడీసీ రేంజ్ అని చెప్తున్నారు కాబట్టి బట్ స్పెసిఫిక్గా 320 కిలోమీటర్ల రియల్ రేంజ్ మన రోడ్ కండిషన్స్ వచ్చే అవకాశం లేదు. 40 స్పీడ్ 65 kgs వెయిట్ పెడితే అది కూడా మీకు
బ్యాటరీ యొక్క ఎనర్జీ డెన్సిటీ, పవర్ డెన్సిటీ ప్రకారం అయితే జన్ 1 వేరియంట్ ప్రకారం అయితే ఒక 212 కిలోమీటర్లు, కొంచెం ఇంప్రూవ్ అయితే కనుక ఒక 238 కిలోమీటర్లు, బాగా హైయెస్ట్ వేస్తే ఒక 250 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది ఓవరాల్ గా ఓలా సంబంధించిన S1 Pro Plus యొక్క రియల్ రేంజ్ ఇన్ఫర్మేషన్ అండి. బట్ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు S1 X వేరియంట్ గురించి కూడా ఒక విషయం చెప్పారు. ప్రీవియస్ గా 190 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే 4 kWh బ్యాటరీ ప్యాక్ ది ఇప్పుడు ఏకంగా 242 కిలోమీటర్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. బట్ అది ఎలా సాధ్యం? S1 X కి 240 కిలోమీటర్ల రేంజ్ వస్తుందా లేదా అది కూడా మనం రాబోయే వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇది ఓవరాల్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ రియల్ రేంజ్ ఇన్ఫర్మేషన్ అండి. వాస్తవానికి ఎంతగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ రేంజ్ ఏ పారామీటర్స్ వెళ్తే మీకు ఎంత రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది సమాచారం. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ ని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఈవీ కంటెంట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్, ట్రై ది ఫ్యూచర్.